RX-100 చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్పుత్ ఆ సినిమాతో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా, ఐటమ్ సాంగ్స్ చేసినా అవేవి ఆమెకు ప్లస్ అవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే RX-100 తర్వాత ఒక్క మంచి సినిమా కూడా పడలేదు. దీంతో అవకాశాల కోసం అందరినీ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన మంగళవారం చిత్రంలో కూడా రిక్వెస్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చింది. అజయ్ భూపతి మంగళవారంలో హీరోయిన్ కో చూస్తున్నాడని తెలుసుకున్న పాయల్ ఆ సినిమా తనకివ్వమని అజయ్ని అడిగింది. అజయ్తో ఒక సినిమా చేసి ఉండడం వల్ల ఆమెను తీసుకొని టెస్ట్ చేసి ఓకే అన్నారు. అలా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. అయినా ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే కాంతారా టీం కూడా నటీనటులు కావాలని ప్రకటించింది. దీంతో పాయల్ వెంటనే లైన్లోకి వెళ్లి ఆ ఛాన్స్ నాకివ్వండి అని నటిస్తాను అని పబ్లిక్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా వేదికగా కోరింది. మరి కాంతారా సీక్వెల్లో ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో తెలీదు. పాయల్ అడిగి మరీ అవకాశాలు అందుకుంటున్న విషయం తెలుసుకున్న ఓ నిర్మాత తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని ఆమెకు అప్రోచ్ అయ్యాడట. కథ విని ఓకే చెప్పిన పాయల్ హీరో ఎవరు అని అడిగింది. ఆ నిర్మాత చెప్పిన పేరు విని షాక్ అయ్యింది. అయితే ఆ హీరో ఎవరో కాదు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. మరి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుందా లేక హీరో వల్ల ఆ సినిమాని వదులుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. అసలు ఈ డిస్కషన్ తర్వాత ఏం జరిగింది, పాయల్ ఓకే చెప్పిందా లేదా అనే వివరాలు తెలియదు.